భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2024వ సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, గ్రహాలు వీరికి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సూర్యుడు తులారాశి వారికి దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా సూర్యుని వలన మీరు చేస్తున్న జాబ్ లో బాగా రాణిస్తారు, ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఈ రాశి వారిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి మంచి ఉన్నత పదవులు లభిస్తాయి. అలాగే ఈ రాశి జాతకులు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు, అంటే సొసైటీలో మంచి పేరు పొందుతారు. ఇక సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తులారాశి వారికి లాభస్థానమైన సింహరాశిలో సంచరించడం, అలాగే సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచరించడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ సూర్యుని వలన వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా ప్రాఫిట్స్, లాభాలు పొందుతారు. అలాగే సూర్యుని వలన వీరిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి తిరుగు లేకుండా ముందుకు వెళ్తారు. అలాగే వీరు సూర్యుని వలన ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే బుధుడు తులారాశి వారికి లాభస్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా బుధుని వలన బంధువులు, ఫ్రెండ్స్ అందరూ మీకు అండగా నిలుస్తారు. అలాగే మీకు మనీ ఇన్కమ్ మల్టిపుల్ వేస్ లో వస్తుంది, అంటే మీకు ధన లాభం కలుగుతుంది. అలాగే మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో లేదా మీరు ప్రేమించే వ్యక్తితో హ్యాపీగా ఉంటారు. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి దశమ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా బుధుని వలన మీకు సాటిస్ఫాక్టరీ ఇన్కమ్, అలాగే కెరీర్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మీ సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే సొసైటీలో మీకు మంచి పేరు అనేది పెరుగుతుంది. అలాగే మీకు అపోజిట్ గా ఉన్న వాళ్ళు, అంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు తగ్గిపోతారు. తద్వారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM వరకు ఈ శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు తులారాశి వారికి లాభస్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ శుక్రుని వలన మీకు ధన లాభం కలుగుతుంది, ధన వృద్ధి అవుతుంది. మీరు చేసే వర్క్ లో, పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే శుక్రుని అనుకూలత వలన మీరు ఇప్పుడు ఉన్న స్థితి కంటే బెటర్ గా జీవిస్తారు, అంటే ఇంకా కొంచెం ఎక్కువ లగ్జరీగా జీవిస్తారన్నమాట. అలాగే కొత్త వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు వ్యయస్థానంలో నీచం చెంది కేతుతో కలిసి సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మీరు లాంగ్ జర్నీస్ చేయాల్సి రావడం, అనవసరమైన ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే మీకు సొసైటీలో ఉన్న గుర్తింపు కావచ్చు, మంచి పేరు కావచ్చు, తగ్గిపోతుంది. కాబట్టి మీకు సొసైటీలో ఉన్న మీ గుర్తింపుకు, మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కుజుడు లాంటి మొండి గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేస్తే యాక్సిడెంట్స్ జరగడం లేదా ఇన్సిడెంటల్ గా శరీరం మీద గాయాలు అవడం జరుగుతుంది. కాబట్టి వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు లాంగ్ జర్నీస్ చేయకపోవడం మంచిది. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి నవమ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే పనుల్లో లేదా మీరు చేయాలి అని అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చి మీ పనులు ఆగిపో
తీరిపోతాయి. కాబట్టి మీ వర్క్ లైఫ్ లో హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అంటే మీ ప్రొఫెషన్ లో మీ పొజిషన్ ని, మీ ర్యాంక్ ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎంతో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లో ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే గురువు బృహస్పతి తులారాశి వారికి అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి తులారాశి జాతకులు మీ డబ్బు, మనీ, బిజినెస్ కి సంబంధించిన విషయాల పట్ల, అలాగే మీ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీకు ధన నష్టం రావడం, లేదా బిజినెస్ లో నష్టం రావడం, లేదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే శనీశ్వరుడు తులారాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు తులారాశి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారికి మీ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారిలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వీరిలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి శనీశ్వరుడు సంతాన యోగాన్ని ఇస్తాడు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి రాహు 6th హౌస్, షష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ రాహు పూర్తిగా శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ రాహు యొక్క అనుకూలత వలన తులారాశి జాతకులకు ఉన్న రుణ సమస్యలు, మనీ ప్రాబ్లమ్స్, శత్రు సంబంధిత సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తీరిపోతాయి. అలాగే వీరిలో ఉన్న క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే రాహు వలన మీరు జాబ్ లో బాగా రాణిస్తారు. మీ లైఫ్ లో ఉన్న అన్ని ఛాలెంజెస్ మీద మీరు విజయం సాధిస్తారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కేతు తులారాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు సంచారం వలన దుబారా ఖర్చులు, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కేతు వలన వీరికి దైవ చింతన, దైవ భక్తి పెరుగుతుంది. అలాగే వీరిలో ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే రీసెర్చ్ చేసే డాక్టర్స్ ఉన్నారో వారు చేస్తున్న రీసెర్చ్ లో మంచి విజయం సాధిస్తారు. ఈ విధంగా గ్రహాలు ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. అలాగే ఈ రాశి జాతకులకు అన్ని పనుల్లో వీరికి శుభాలు, విజయాలు కలగాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.